అపూర్వ ఫోటోకి ఆ దండ తీసేయించు ఐశ్వర్య. అపూర్వ, నువ్వు చెప్పే కాకమ్మ కథలు వినటానికి నేను చిన్నపిల్లాన్ని కాదు. అసలు నువ్వేంటి, ఏం చేస్తున్నావు, ఎందుకిలా నా నుండి తప్పించుకుని తిరుగుతున్నావు? ఇప్పుడే, ఈ క్షణమే నాకు తెలియాలి. నువ్వు చెప్పి తీరాలి. మాట్లాడమే. సూర్య ప్లీజ్, ఇది టైం కాదు. మరేది టైం? అర్ధరాత్రి నా బెడ్రూమ్లోనా? సూర్య ప్లీజ్, ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఏంటి అసహ్యం? ఎందుకు అసహ్యం? నేను నీకు తాళి కట్టిన వాడిని. రమ్మను, ఎవరో సబ్జెక్ట్ చేస్తాడో చేయమను. సూర్య ప్లీజ్, నేనున్న పరిస్థితి వేరు. ఆ రోజు మీ ఇల్లని తెలియకుండా వచ్చాను. అప్పుడు నన్నెవరూ పట్టించుకునే అవకాశం లేదు కాబట్టి అంతసేపున్నాను. ఇప్పుడు అలా కాదు. అవన్నీ నాకు అనవసరం అపూర్వ. ఈ రోజు నీ గురించి నాకు తెలియాలి, అంతే. అపూర్వ సూర్యకి భార్యనా? అంటే అపూర్వని నా నుంచి దూరం చేసింది సూర్యనా? సూర్య కోసమా అపూర్వ నన్ను మోసం చేసింది? సూర్య కోసమా అపూర్వ నన్ను వదిలి వచ్చేసింది? ఇది నిజమా? సూర్య ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడేం చెయ్యాలి? అపూర్వని నా నుంచి దూరం చేసినందుకు సూర్యని చంపాలా? రెడ్డెమ్మని మోసం చేసినందుకు ముక్కలు ముక్కలు చేయాలా? తన మంచితనం, సంస్కారం గుర్తుపెట్టుకుని వదిలేయాలా? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి?
ఎందుకిలా నా నుండి తప్పించుకుని తిరుగుతున్నావు? ఇప్పుడే, ఈ క్షణమే నాకు తెలియాలి. నువ్వు చెప్పి తీరాలి. సూర్య ప్లీజ్, ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఏంటి అసహ్యం? ఎందుకు అసహ్యం? నేను నీకు తాళి కట్టిన వాడిని. చెక్కపా, నీకేమన్నా పిచ్చి పట్టినదా? నాగిరెడ్డి, మీరెందుకు నవ్వుతున్నారు? ఏం సాధించమని నవ్వుతున్నారో నాకు అర్థం కావడం లేదు మేడం. ఇదిగో ఇదే నా ఆనందానికి కారణం. భయపెట్టేవాడికి నిజమైన ఆనందం ఎప్పుడో తెలుసా? భయపడేవాడున్నప్పుడే. నాలాంటి దమ్మున్నోళ్ళకి కవ్వించి తొడగొట్టే శత్రువు ఉన్నప్పుడే నిజమైన తృప్తి. ఆ శత్రువుల మధ్య ఉంటూ ఆ తృప్తిని ఇప్పుడు ఫీల్ అవుతున్నా. మీ శత్రువు ఎవరన్నది అర్థమైంది, మీ గెలిపేంటన్నది అర్థం కావడం లేదు. హోసి పిచ్చి మొహమా, ఈరోజు ఐశ్వర్య ఇలా అనాథలా మిగలడానికి కారణం ఎవరు? ఈ అరుంధతి. హర్షవర్ధన్కి చెప్పి ఐశ్వర్య కడుపు మీద దెబ్బ తగిలేలా చేసింది నేను. సో ఐశ్వర్య కడుపు పోగొట్టింది నేను. హాస్పిటల్లో ఉన్న ఐశ్వర్య దగ్గరికి సూర్య వచ్చే టైంకి అలేఖ్యని హాస్పిటల్కి రప్పించింది నేను. సంతోష్కి అలేఖ్య మీద శత్రుత్వం పెంచింది నేను. శ్రావణ్ అనే నీచ్ కమిన్ కుత్తేగాడిని రంగంలోకి దింపి మంచివాడని అలేఖ్య చేత నమ్మించి మీనాక్షినిచ్చి పెళ్లి చేసేలా చేసింది నేను. అలేఖ్య పేరు మీద సంతోష్ని ఎన్కౌంటర్ చెయ్యమంది నేనే. నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? పాపం ఏసీపీ రాజారాం సంతోష్ని ప్రాణాలతో పట్టుకుందాం అనుకున్నాడు.
కానీ వాణ్ణి రివాల్వర్తో షూట్ చేసి చంపింది నేను. సంతోష్ని ఎందుకు మేడం చంపడం? నా రహస్యాలు తెలుసుకున్నాడు. అలాంటి వాణ్ణి చంపక చంకనెత్తుకోమంటావా? అవునులేండి, మీ దారి కడ్డొస్తున్నారని మీ డాడీ ఠాగూర్ గారిని చంపిన వాళ్ళు మీరు. అయినా మీ కసి ద్వేషం పగ అలేఖ్య గారి మీద. మరి ఐశ్వర్య గారు ఏం చేశారు మేడం? ఇంత దారుణంగా అనాథన చేశారు. పిచ్చదానా, ఐశ్వర్య ఒంటరైపోతేనే కదా సూర్య మనసు కరిగేది. అలా కరిగితేనే కదా దూరంగా ఉంచే అలేఖ్యని వదిలి సూర్య ఐశ్వర్యకి దగ్గరయ్యేది. అలా ఒంటరిగా మిగిలిపోతేనే కదా ఆ అలేఖ్య కుంగి కుంగి కృషించి నశించి మట్టిలో కలిసిపోయేది. మీలో ఇంకా ఇంత కసి, ఇంత పట్టుదల ఇంకా మిగిలే ఉన్నాయా మేడం? నాకే భయంగా ఉంది. అప్పుడే ఏం చూసావు? సూర్య పెళ్లాడిన బంగారు బాతొకటి ఉంది, అపూర్వ అని. ఆవిడ మీ మనిషేనా? అది సూర్య తన మీద తనే వేసుకున్న బ్రహ్మాస్త్రం. అర్థం కాలేదా? పెళ్లి సూర్య చేసుకున్నాడు. శుభం కార్డు నేను వెయ్యబోతున్నాను. లావణ్య ఆల్రెడీ అపూర్వతో కనెక్ట్ అయింది. అలేఖ్య మీద నేను ప్రయోగించబోతున్న 7వ అస్త్రం అపూర్వ. చిట్ట చివరి అస్త్రం ఐశ్వర్య. అష్టదిగ్బంధనం చేస్తున్నారన్నమాట. కాదు, ఆయుష్ తగ్గించబోతున్నాను. అదృష్టాన్ని, ఐదోతనాన్ని కబళించబోతున్నాను. ఏంటి మేడం, నిజంగా భయంగా ఉంది. భయపడాలి. నువ్వే కాదు, ఆ అలేఖ్య దగ్గర నుంచి అందరూ భయపడి గడగడ వణకాలి. తప్పదు. చెంప దెబ్బ కొట్టి సంతోషపడటానికి నాది నిన్న మొన్నటి పగ కాదు, 20 ఏళ్ల నుంచి పెంచుకున్న పగ. కాలకూట విషం. నా ఆస్తిని పక్కన పెట్టు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన శ్రీకర్ని కాదనుకున్నాను. జన్మనిచ్చిన తండ్రిని చంపుకున్నాను. ఎందుకోసం? పగ. అలేఖ్య పతనం చూడాలన్న పగ, ప్రతీకారం. Yeah.
చేయాలి? ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? లేదు లేదు, ఈ విషయం అందరి దృష్టికి తీసుకురావాల్సింది. అందరి దృష్టికి తీసుకురావాల్సింది. అమ్మో, చెబితే అలేఖ్య తట్టుకోగలదా? అరుంధతిని కాల్చి బారేస్తే, ఆఖరికి నన్ను కూడా అనుమానిస్తే తట్టుకోగలవా? లేదు లేదు, ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు. అలేఖ్య, పైకేగా వెళ్తున్నా? అవునక్క. ఏం లేదు, శ్రీకర్ అర్జెంటుగా రమ్మని పిలిచాడు. అత్తయ్యకేమో ఈ టాబ్లెట్ ఇవ్వాలి. పొద్దున్నే వేసుకోవాల్సిన టాబ్లెట్ ఇంతవరకు వేసుకోలేదు ఆవిడ. టైంకి మెడిసిన్స్ వేసుకోకపోతే ఎలా తగ్గుతుంది చెప్పు? సర్లే, నేను ఇస్తాను, లేట్ ఇవ్వు. అత్త, విషాన్నైనా తేనెతో కలిపి ఇవ్వాలి. అందుకే నీ చావుని టాబ్లెట్లో పెట్టి నువ్వు బాగా నమ్మే నీ అలేఖ్య ద్వారా పంపుతున్నా. లేకపోతే నాకే టెండర్ పెడతావా? అవును, ఈ విషయం నాయకుడికి చెప్పడమే మంచిది. తనకు చెప్తే ఏం చేయాలన్నది తనే చూసుకుంటాడు. త్వరగా రా నాయకర్, త్వరగా రా. రామ్మా. ఏంటత్తయ్య, ఏంటిది? మీరు బెడ్ ఎక్కి మమ్మల్ని భయపెడదాం అనుకుంటున్నారా? లేకపోతే ఏంటి? పొద్దుటి నుంచి టాబ్లెట్ వేసుకోకపోతే ఎలా? ఏదైనా అయ్యి నువ్వు మంచం ఎక్కితే మేము తట్టుకోగలమా? ఎదిగో టాబ్లెట్ వేసుకో.
ఏంటత్తయ్య ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? అబ్బే బానే ఉందమ్మా. ఏంటి బాగుండడం? దీన్ని బాగుండడం అంటారా? అసలు ఈ మొహం ఎలా ఉంది చూసుకున్నావా? ఇలా అయితే ఎలా అత్తయ్య? ముందు టాబ్లెట్ వేసుకో. అలాగేనమ్మా. టిఫిన్ తిన్నాక జ్యూస్ తాగావా? ఆ, చాలు, ముందు టాబ్లెట్ వేసుకో. నీ పరిస్థితి నీకు అర్థం కావడం లేదు అత్తయ్య. వేసుకో. నేను ముఖ్యమైన విషయం చెప్పాలి.